Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. It's a joy to teach you God's word. దేవుని యొక్క వాక్యం మీకు బోధించడం నాకు చాలా ఆనందముగా ఉన్నది. Shall we pray? ప్రార్థిద్దాం. Father, we thank you for the gift of salvation. తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ వరమును బట్టి మీకు వందనములు. Through Christ Jesus our Lord. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు అనుగ్రహించినందులకు. If there's any sin in our hearts, మా హృదయములో ఏమైనా పాపం ఉన్నడలా cleanse us and purge us with your precious blood. నీ విలువైనటువంటి రక్తంతో కడిగి పవిత్రపరచండి. Wash us from all unrighteousness. ప్రతి అవినీతి నుండి కడిగి పవిత్రపరచండి. We bind the powers of darkness in Lord Jesus Christ's name. యేసుక్రీస్తు నామములో ప్రతి అంధకార శక్తిని బంధిస్తున్నాం. Fill us with the power of your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. Open the hearts of the TV viewers to understand the word of God. టీవీ ప్రేక్షకులకు హృదయములు తెరవండి నీ వాక్యమును అవగాహన చేసుకోవడానికి. Thank you, Lord, that you answered our prayers. తండ్రి, మీరు ప్రార్థన విన్నందులకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. In Lord Jesus Christ's name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Today I would like to teach you about baptisms. ఈ దినమందు మీకు బాప్తిసం అనేటువంటి అంశం గురించి బోధించాలని ఇష్టపడుతున్నా. But before I go into baptisms, I want to preach the gospel of Lord Jesus Christ. బాప్తిసం అంశంలోనికి వెళ్ళకముందు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మీకు బోధిస్తా. In the beginning, God created the heavens and the earth. ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Then he created the light and the darkness. తరువాత ఆయన వెలుగును చీకటిని సృజించాడు. Then he created the plant kingdom. తర్వాత ఆయన ఫలవృక్షములను సృజించాడు. Then he created the animal kingdom. తర్వాత భూజంతులను సృజించాడు. Then he created man in his image. తర్వాత ఆయన యొక్క రూపములో మానవుని సృజించాడు. And the first man was called Adam. మొదటి పురుషుడు ఆదామని పిలబడ్డాడు. And Eve was created out of Adam. ఆదాము నుంచి అవ్వ సృష్టించబడింది. Both of them had the glory of God. ఇద్దరిలో దేవుని యొక్క మహిమ ఉన్నది. Both of them were righteous in the presence of God. దేవుని యొక్క సమ్ముఖంలో వారిద్దరు కూడా నీతిమంతులుగా ఉన్నారు. Both of them were in fellowship with God. ఇద్దరు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. And God gave them authority over all his creation. ఆయన సృష్టి అంతటి మీద వారికి అధికారమునిచ్చి ఉన్నాడు. God gave them one particular commandment. దేవుడు వారికి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. They should not eat the forbidden fruit. తినకూడనటువంటి ఫలం ఒకటి ఉన్నది, మీరు దాన్ని తినకూడదని ఆజ్ఞాపించాడు. The day they ate that forbidden fruit, ఏ దినమందైతే తినకూడనటువంటి ఫలమును తిందురో they would surely die. నిత్యముగా వారు మరణిస్తారు. Even if they touched that forbidden fruit, తినకూడనటువంటి ఆ ఫలాన్ని ముట్టుకున్నా కూడా they would surely die. నిత్యముగా వారు మరణిస్తారు. In that forbidden fruit was the knowledge of good and evil. ఆ తినకూడనటువంటి ఫలములో మంచి చెడ్డలను అనుగ్రహించేటువంటి జ్ఞానం ఉన్నది. The serpent, who was the most cunning of all the beasts, భూజంతువులన్నిటిలో సర్పము చాలా యుక్తి కలిగినటువంటిది. the serpent came and enticed Eve. సర్పము వచ్చి అవ్వను శోధించింది. Eat this fruit, ఈ ఫలాన్ని తిను, you will not die. నువ్వు మరణించవు, You will become like gods. నువ్వు దేవుని వలె అవుతావు. And Eve fell for the deception of Satan. సాతానిచ్చినటువంటి మోసానికి ఆమె లొంగిపోయింది. She ate the forbidden fruit తినకూడనటువంటి ఫలాన్ని ఆమె తిన్నది. and she fell into sin. ఆమె పాపంలో పడింది. And she gave the forbidden fruit to her husband Adam. తినకూడనటువంటి ఫలమును తన భర్తకి ఇచ్చింది. And he ate that forbidden fruit. ఆయన కూడా తినకూడనటువంటి ఫలాన్ని తిన్నాడు. And he fell into sin. ఆయన కూడా పాపంలో పడ్డాడు. And God brought 5 curses upon the creation. దేవుడు ఆయన సృష్టి మీద 5 శాపాలు తీసుకొచ్చాడు. The first curse is in Genesis chapter 3 verses 14. మొదటి శాపము 3వ అధ్యాయము 14వ వచనం. And the Lord said unto the serpent, because thou hast done this, thou art cursed above all the cattle and above every beast of the field. Upon the belly shalt thou go, and dust thou shalt eat all the days of thy life. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానవై నీ కడుపుతో బ్రాకుచు నీ దినములన్నీ బ్రతుకుదువు. And verse 15, and I will put enmity between thee and the woman, and between thy seed and her seed. It shall bruise thy head, and thou shalt bruise his heel. 15వ వచనములో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువని చెప్పెను. This was the first curse. ఇది మొదటి శాపం. And the second curse was on the woman. రెండవ శాపము స్త్రీ మీద ఇచ్చాడు. Verse 16, unto the woman he said, I will greatly multiply thy sorrow and thy conception. In sorrow thou shalt bring forth children, and thy desire shall be to thy husband, and he shall rule over thee. 16వ వచనములో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను
నీకు మిక్కిలిగా హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. This was the second curse. అది రెండవ శాపం. The third curse was on the ground. మూడవ శాపము నేల మీద. Verse 17, unto Adam he said, because thou hast hearkened unto the voice of thy wife, and hast eaten of the tree of which I commanded thee, saying, thou shalt not eat of it. Cursed is the ground for thy sake. In sorrow shalt thou eat of it all the days of thy life. 17వ వచనములో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దనిన నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. Verse 18, thorns also and thistles shall it bring forth to thee, and thou shalt eat the herb of the field. 18వ వచనము, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. So this was the third curse. అది మూడవ శాపం. The fourth curse was on Adam. నాలుగవ శాపము ఆదామునకు ఇచ్చున్నాడు. And if we see in the first part of verse 19, it says, in the sweat of thy face shalt thou eat bread till thou return unto the ground. 19వ వచనము మొదటి భాగంలో చూసినట్లయితే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. This was the fourth curse. ఇది నాలుగవ శాపం. The fifth curse is in the later part of verse 19. For out of dust was thou taken, for dust thou art, and unto dust thou shalt return. 19వ వచనములో రెండవ భాగములో, ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి గనుక నీవు మన్నెయు గనుక తిరిగి మన్నెయిపోదని చెప్పెను. The fifth curse was the curse of death. ఐదవ శాపము మరణ శాపము. Adam didn't die immediately. ఆదాము వెంటనే మరణించలేదు. He lived for 930 years. ఆయన 930 సంవత్సరాలు బ్రతికాడు. God showed his grace upon Adam and Eve. దేవుడు ఆదామవ్వల మీద తన కృపను చూపించున్నాడు. He forgave them of their sins. వారు చేసిన పాపములను క్షమించాడు. What did he do? ఆయన ఏం చేశాడు? In Genesis chapter 3 verses 21, it says, unto Adam also and to his wife did the Lord God make coats of skins and clothed them. 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. God sacrificed an animal. దేవుడు ఒక జంతువును బలియాగం చేశాడు. He took the skin of the animal with its blood. దేవుడు ఆ జంతువు యొక్క చర్మమును రక్తంతో ఉండగానే తీసుకొని He covered the sins of Adam and Eve. ఆదామవ్వల యొక్క పాపములను కప్పియున్నాడు. Here we see the first animal sacrifice. ఇక్కడ మనం మొట్టమొదటి జంతు బలిని చూస్తున్నాం. We are seeing the first blood sacrifice. ఇక్కడ మనం చూసేది మొదటి రక్త బలిని. When the blood came out of the animal, రక్తము జంతువులోంచి బయటకు వచ్చినప్పుడు the soul which was in the blood రక్తములో ఉన్నటువంటి ప్రాణము made an atonement for the sins of Adam and Eve. ఆదామవ్వల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేసింది. In the Old Testament, పాత నిబంధన కాలంలో God taught the children of Israel about the blood sacrifice. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రక్త బలిని గురించి నేర్పించాడు. In Leviticus chapter 17 verses 11, it says, for the life of the flesh is in the blood, and I have given it to you upon the altar to make an atonement for your souls. For it is the blood that maketh an atonement for the soul. లేవీకాండము 17వ అధ్యాయం 11వ వచనములో, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. So how sins are forgiven? ఏ విధంగా పాపములు క్షమించబడి ఉన్నవి? By the shedding of blood. రక్తము చిందింపబడుట ద్వారా. In the Old Testament, we see the animal sacrifices. పాత నిబంధన కాలములో జంతు బలియాగమును మనం చూస్తున్నాం. In the New Testament, we see that Lord Jesus Christ became the human sacrifice for the sins of the world. నూతన నిబంధన కాలములో యేసు క్రీస్తు ప్రభు బలియాగము మానవ పాపము నిమిత్తం చేయబడి ఉన్నది. In John chapter 1 verses 1, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, in the beginning was the Word, and the Word was with God, and the Word was God. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Verse 2, the same was in the beginning with God. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. Verse 3, all things were made by him, and without him was not anything made that was made. 3వ వచనము, కలిగియున్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. Verse 4, in him was life, and the life was the light of men.
4వ వచనములో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. Now I want to make one thing very clear to you. మీకోటి స్పష్టంగా చెప్పాలని ఆశపడుతున్నాను. This word was Lord Jesus Christ. ఆ వాక్యము యేసు క్రీస్తు ప్రభువు. And where was he? ఆయన ఎక్కడ ఉన్నాడు? In John chapter 1 verses 18. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో, No man had seen God at any time, the only begotten Son, which is in the bosom of the Father, he hath declared him. ఎవడను ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచెను. So this word of God was Lord Jesus Christ. ఈ వాక్యము యేసు క్రీస్తు ప్రభువుయుండెను. And he was the creator. ఆయన సృష్టికర్త. He is not the creation. ఆయన సృష్టి కాదు. And he had life. ఆయనలో జీవముండెను. And he created all the things of this world. ప్రపంచంలో ఉన్న ప్రతిదిని ఆయనే సృజించాడు. So what do you understand by this? దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? He is God. ఆయనే దేవుడు. Because he is the creator. ఎంచేతంటే ఆయన సృష్టికర్త ఉన్నాడు గనుక. He is the second person of the Godhead. త్రిత్వంలో రెండో వ్యక్తి అయినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువు. Did you understand what I'm saying? నేను చెప్పింది మీకు అర్థమైందా? Why he is called the begotten Son of God? ఎందుకు ఆయన అద్వితీయ కుమారుడిగా పిలువబడుచున్నాడు? Because he was in the bosom of the Father. ఎందుకంటే తండ్రి యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నాడు గనుక. And he had life. ఆయనలో జీవం ఉన్నది. And he created life. ఆయన జీవాన్ని సృష్టించాడు. His birth on this earth was a miraculous birth. ఆయన పుట్టుక ఈ భూలోకములో అద్భుతమైనటువంటి పుట్టుక. The power of the Holy Spirit came upon Virgin Mary. పరిశుద్ధాత్మ శక్తి కన్య అయినటువంటి మరియ మీదకు వచ్చినప్పుడు The Son of God became the Son of Man. దేవుని కుమారుడు మనిషి కుమారుడయ్యాడు. In Luke chapter 1 verses 35 it says, And the angel answered and said unto her, The Holy Ghost shall come upon thee, and the power of the highest shall overshadow thee. Therefore also that holy thing which shall be born of thee shall be called the Son of God. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. In verse 14 of John chapter 1 it says, And the word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as the only begotten of the Father, full of grace and truth. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను మహిమను కనుగొంటిమి. This word became flesh. ఈ వాక్యము శరీరధారి అయ్యెను. And when Lord Jesus Christ came to this earth, యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు వచ్చినప్పుడు he had the glory of the Father. తండ్రి యొక్క మహిమ ఆయనలో ఉన్నది. He was full of grace and he was full of truth. ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్నాడు. And why did he come to this earth? ఈ భూలోకానికి ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడు? He came to die for us on the cross of Calvary. కల్వరి శిలువలో మన నిమిత్తం మరణించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. He shed his precious blood on the cross of Calvary. కల్వరి శిలువలో ఆయన విలువైనటువంటి రక్తమును చిందించాడు. He forgave us of all our sins. మన పాపములు యావత్తును ఆయన క్షమించాడు. He died on the cross of Calvary. కల్వరి శిలువలో ఆయన మరణించున్నాడు. He was buried. ఆయన పాతిపెట్టబడ్డాడు. On the third day he rose up from the dead. 3వ దినమందు మరణం నుంచి ఆయన తిరిగి లేచాడు. By the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత. And ascended into heaven. పరలోకమునకు ఆరోహణమయ్యాడు. And he is seated on the right side of the Father. తండ్రి యొక్క కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. And he is going to come back in power and glory. ఆయన మహిమలోను అధికారముతోనూ తిరిగి రానయ్యున్నాడు. Today I would like to teach you about baptisms. ఈ దినమందు మీకు బాప్తిసమైనటువంటి అంశమును బోధించాలని ఆశపడుతున్నాను. The term baptism. బాప్తిసమైనటువంటి పదమునకు అర్థం మీరు తెలుసుకోవాలి. Because many people do not understand the term baptism. బాప్తిసమైనటువంటి పదమునకు అర్థం చాలా మందికి తెలియదు. Lord Jesus took the right way of baptism. యేసుక్రీస్తు సరైనటువంటి పద్ధతిలో బాప్తిజం పొందారు. And we need to follow his footsteps. ఆయనకు అడుగు జాడలను మనం అనుసరించాలి. Baptism is a Greek word. బాప్తిజము గ్రీక్ పదము. And when it was translated in other languages of the Bible, బైబిల్లో ఉన్న వేరే భాషల్లోనికి ఇది అనువాదం చేయబడినప్పుడు the word baptism was retained. బాప్తిజం అనేటువంటి పదము అది నిలిచిండిపోయింది. So in all translations of the Bible, బైబిల్లో ఉన్నటువంటి అన్ని భాషల యొక్క అనువాదముల్లో you see the word baptism.
బాప్తిసం అనేటువంటి పదమును మనం చూడగలుగుతున్నాం. What is the meaning of baptism? బాప్తిసం యొక్క అర్థం ఏమిటి? To go completely in water, నీళ్ళలోనికి పూర్తిగా వెళ్ళుట, to be under the water నీళ్ల క్రింద ఉండుట, and come out of the water. నీళ్లలో నుంచి బయటకు వచ్చుట, That is baptism. అది బాప్తిసం. Sprinkling is not baptism. చిలకరింపు అనేటువంటిది బాప్తిసం కాదు. Sprinkling is different and baptism is different. చిలకరింపు వేరే మాట, బాప్తిసం అనేటువంటి వేరే మాట. Many denominational churches are following sprinkling అనేకమైనటువంటి సంఘాలు చిలకరింపును అనుసరిస్తున్నారు. and they are calling it sprinkling baptism. వారు దానిని చిలకరింపు బాప్తిసం అంటున్నారు. These are two different words. ఈ రెండు మాటలు వేరు అర్థాన్ని ఇస్తున్నాయి. Open the dictionary and see for yourself. మీ అంతటి మీరు నిఘంటువును తెరిచి చూడండి. You and me are supposed to follow the Bible. నీవు నేను కూడా బైబిల్ని అనుసరించవలసిన వారమై ఉన్నాము. We need to obey the apostolic doctrine. అపోస్తలుల యొక్క బోధను మనం అనుసరించవలసిన వారమై ఉన్నాము. What is the apostolic doctrine? అపోస్తలుల యొక్క బోధ ఏమిటి? The teachings of Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువు యొక్క బోధను బోధించుట. When Lord Jesus Christ was on this earth, యేసు ఈ భూలోకంలో ఉన్నప్పుడు he taught his disciples how they should lead their Christian lives. వారు క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా జీవించాలో వారికి బోధించాడు. When Lord Jesus Christ died and he rose up from the dead and went into heaven, యేసు మరణించిన తర్వాత మృతుల్లో నుంచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. he sent the Holy Spirit onto this earth, భూలోకంలోనికి పరిశుద్ధాత్మను పంపించాడు. and that was on the day of Pentecost. పెంతెకొస్తు దినమందు And on that day 3,000 Jews, they heard the gospel of Lord Jesus Christ. ఆ దినమందు 3,000 మంది యూదులు యేసు క్రీస్తు యొక్క సువార్తను విన్నారు. Peter preached the gospel of Lord Jesus Christ, పేతురు యేసు యొక్క సువార్తను బోధించాడు. and that is written in Acts chapter 2. అది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడింది. Peter said, repent పేతురు చెప్పాడు, పశ్చాత్తాపడండి, and believe in the gospel, సువార్తనందు నమ్మకం ఉంచండి, and ask for forgiveness of sins in the name of Lord Jesus Christ, యేసు నామములో మీ పాపములకు క్షమాపణ అడగండి, and be baptized, బాప్తిసమును పొందండి, and you will receive the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరమును అప్పుడు మీరు పొందుతారు. And 3,000 Jews believed in Lord Jesus Christ. 3,000 మంది యేసు ప్రభువునందు విశ్వసించారు. And they took the waters of baptism. వారు నీళ్ల బాప్తిసం పొందారు. And they obeyed the apostolic doctrine. అపోస్తలుల బోధకు వారు విధేయత చూపించారు. So, where can you find this apostolic doctrine? ఎక్కడ అపోస్తలుల బోధను మనం చూడగలం? We can see it in the Bible. బైబిల్లో మనం చూడగలం. In the apostolic doctrine, అపోస్తలుల బోధలో how should one take baptism? ఒక వ్యక్తి ఏ విధంగా బాప్తిసం తీసుకోవాలి? How should one pray? ఒక వ్యక్తి ఏ విధంగా ప్రార్థించాలి? How one should fellowship with each other? ఒకరితో ఒకరు ఏ విధంగా సహవాసం చేయాలి? How should one partake in the Lord's table? ప్రభు బలలో ఒక వ్యక్తి ఏ విధంగా పాలు పొందాలి? All these things are taught through the apostolic doctrine. ఇవన్నీ కూడా అపోస్తలుల బోధలో బోధించబడి ఉన్నది. And when we are obedient to the apostolic doctrine, అపోస్తలుల బోధకు మనం విధేయత చూపించినప్పుడు God will do great wonders in the church. సంఘంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. And that's what happened in the New Testament church. ఆది సంఘంలో అది జరిగింది. And there was a oneness of spirit and oneness of heart. ఏక ఆత్మతోనూ ఏక హృదయంతోనూ వారు జీవించారు. Baptism should be done the right way. బాప్తిసము సరైనటువంటి పద్ధతిలో జరిపించబడాలి. Let us look into the book of Acts chapter 8 verses 26. And the angel of the Lord spake unto Philip, saying, Arise and go towards the south unto the way that goeth down from Jerusalem unto Gaza, which is a desert. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనము. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును తెలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. Here we see that there was an Ethiopian eunuch in a desert. ఇక్కడ ఎడారిలో ఐథియోపియా నపుంసకుని చూస్తున్నాం. And he was a minister. ఆయన మంత్రి. And here he came to worship at Jerusalem. ఆయన యెరూషలేమునకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. And here we see that he was sitting in his chariot and reading the book of Isaiah. ఆయన రథంలో కూర్చుని యెషయా గ్రంథమును చదువుతున్నాడు. And Philip the evangelist went unto him సువార్తికుడైనటువంటి ఫిలిప్పు ఆయన దగ్గరికి వెళ్ళాడు. and asked him,
what he was reading. నువ్వేమి చదువుతున్నావని అడిగాడు అతన్ని. And the eunuch told him that he was reading from the book of prophet Isaiah. ఆ నపుంసకుడు చెప్పాడు, యెషయా గ్రంథము నుంచి నేను చదువుతున్నాను. Philip explained to him about that particular scripture. ఆ పుస్తకంలో ఉన్నటువంటి వాక్యముని గురించి ఫిలిప్పు నపుంసకుడికి బోధించాడు. And in that scripture, రాయబడినటువంటి లేఖనములో it was speaking about Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువుని గురించి రాయబడింది. That he was a lamb for the slaughter. ఆయన గొర్రెవలే వధకు తేబడెను. And he suffered for the sins of mankind. మానవాళి యొక్క పాపము నిమిత్తము ఆయన బాధలు పొందాడు. We see in verse 34, and the eunuch answered Philip and said, I pray thee, of whom speaketh the prophet this? Of himself or of some man? అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా, దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. Verse 35, then Philip opened his mouth and began at the same scripture and preached unto him about Lord Jesus Christ. 35వ వచనములో అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. Here we see that Philip the evangelist preached the gospel of Lord Jesus Christ to this Ethiopian eunuch. సువార్తకుడైన ఫిలిప్పు నపుంసకుడైన ఐథియోపియా మంత్రికి యేసును గూర్చి సువార్తను బోధించాడు. And what happened after that? అప్పుడు ఏం జరిగింది? Let us read verses 36 and 37. And as they went on their way, they came unto a certain water. And the eunuch said, See, here is water. What doeth hinder me to be baptized? And Philip said, If thou believest with all thine heart, thou mayest. And he answered and said, I believe that Jesus Christ is the Son of God. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోటకి వచ్చి, నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్ అతనికి బాప్తిస్మిచ్చాను. Here we see in this desert ఈ ఎడారిలో మనం చూస్తున్నాం a supernatural provision of water. ఈ ఎడారిలో దేవుడు నీళ్లుండేటువంటి ఏర్పాటుని చేసి ఉన్నాడు. Here we see that Philip didn't sprinkle water on the eunuch. నపుంసకుడి మీదకి ఫిలిప్పు నీళ్లు చిలకరించలేదు. Because it's a desert. ఎందుకంటే అది ఎడారై ఉంది. But it was not that way. ఆ విధంగా కాదు. God provided water దేవుడు నీళ్లకు వీలు కలుగు చేశాడు. for baptism. బాప్తిసం కొరకే. And it says in verse 38, 38వ వచనములో they both went down into the water, both Philip and eunuch, and Philip baptized him. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్ అతనికి బాప్తిసం ఇచ్చాను. Verse 39, and when they were come up out of the water, the Spirit of the Lord caught up with Philip, that the eunuch saw him no more, and he went on his way rejoicing. 39వ వచనం, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. So here it says they came out of the water. వారు నీళ్లలో నుండి వెడలి బయటికి వచ్చిరి. So this is the way baptism has to be practiced. ఈ విధముగా బాప్తిసమును అనుసరించవలసిన వారమై ఉన్నాం. Whether you are in a desert, నువ్వు ఎడారిలో ఉండు, whether you are in a forest, అడవిలో ఉండు, how should you practice waters of baptism? నీళ్ల బాప్తిస కార్యక్రమం ఏ విధంగా నువ్వు అనుసరించాలి? You need to go into the water, నీళ్ళలోనికి వెళ్ళాలి, be under the water, నీళ్ల క్రింద ఉండాలి, and come out of the water. నీళ్ళలోంచి బయటికి రావాలి. The Ethiopian eunuch committed himself to Lord Jesus Christ. ఐథియోపియా నపుంసకుడు యేసు క్రీస్తు ప్రభువునకు సమర్పించుకున్నాడు. That's why he took the waters of baptism. అందుకని అతడు నీళ్ల బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాడు. And that's what God expects of you. నీ నుండి కూడా దేవుడు కోరేది అదే. That you need to give your life to Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువునకు నీ జీవితాన్ని సమర్పించాలి. You need to commit to him. ఆయనకి సమర్పించుకోవాలి. You need to take the waters of baptism immediately. వెంటనే నీళ్ల బాప్తిసం తీసుకోవాలి. If you have doubt of taking waters of baptism, బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి అనుమానం వస్తే you are not committed to him. ఆయనకి సమర్పించుకోలేదని అర్థం. Only people who are committed, ఎవరైతే ప్రభువునకు సమర్పించుకుంటారో the Spirit of the Lord will speak to them. దేవుని యొక్క ఆత్మ వారితో మాట్లాడుతుంది. And they will take the waters of baptism. వాళ్ళు నీళ్ల బాప్తిసం తీసుకుంటారు. When people don't commit their lives to Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువునకు వారి జీవితాలు సమర్పించుకోకపోతే I pray for them వారి గురించి నేను ప్రార్థిస్తాను. that God opens their hearts, దేవుడు వారి యొక్క హృదయాలను తెరుస్తాడు. that they believe in Lord Jesus Christ. వారు యేసునందు నమ్మకం ఉంచుతారు. Did you take waters of baptism? నువ్వు నీళ్ల బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చావా?
If you are not taking the waters of baptism, నువ్వు నీళ్ళ బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వకపోతే you are still in your past life. నీ పాత జీవితంలో నువ్వు ఇంకా ఉన్నావు. You are not committed to Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువునకు నువ్వు సమర్పించుకోలేదు. The enemy has got his authority over you. అపవాది నీ మీద అధికారం కలిగి ఉన్నాడు. To cut off from the enemy power, అపవాది యొక్క శక్తిని తగ్గొట్టడానికి you need to believe in Lord Jesus Christ. యేసునందు నీ విశ్వాసం ఉంచాలి. Believe in the power of his blood. ఆయన రక్తం యొక్క బలమును నమ్ము. And you need to take the waters of baptism నువ్వు నీళ్ళ బాప్తిసం తీసుకోవాలి in the right way. సరైనటువంటి పద్ధతిలో. May God bless his precious word. ఈ విలువైనటువంటి వాక్యము దేవుడు దీవించునుగాక. Amen. ఆమేన్. Many people phone to me and ask me for healing prayers. టీవీ ప్రేక్షకులు చాలా మంది ఫోన్ చేసి వారికి స్వస్థత కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు. I'm going to pray for you, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. but you need to repent of your sins, నీ పాపలను నువ్వు ఒప్పుకోవాలి. confess with your mouth that Lord Jesus Christ is your Lord, నీ నోటితో నువ్వు ఒప్పుకో యేసు క్రీస్తు ప్రభువని. believe that his blood has washed you from all your sins. నీ ప్రతి పాపం ఆయన యొక్క రక్తము కడిగి పవిత్రపరిచిందని నమ్ము. You need to accept Lord Jesus Christ as your personal savior. యేసు క్రీస్తు ప్రభు నీ స్వకీయ రక్షకుడని విశ్వసించు. Have faith in Lord Jesus Christ. యేసునందు విశ్వాసం ఉంచు. He will heal you, ఆయన స్వస్థపరుస్తాడు. he will deliver you. నీకు విడుదల కలుగు చేస్తాడు. Shall we pray? ప్రార్థిస్తాడు. Hallelujah, hallelujah, hallelujah. Thank you Lord Jesus Christ. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా, మహిమ కలిగిన రాజా, మమ్మల్ని రక్షించితివి, స్తోత్రం ప్రభా. మా కొరకు చనిపోయి ప్రభా భూస్థాపై పునరుద్ధానుడాయి ఆరుణమై ఆసునాయి తండ్రి కుటుంబాశం వైపు దేవుడు మిమ్మల్ని కూర్చోపెట్టాడు ప్రభా. మీరు తిరిగి వచ్చుచున్న ప్రభా వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మీ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. వాళ్ళు మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ రక్తంతో కడిగి వాళ్ళని పవిత్రపరచు ప్రభా. ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ సమూహములో నజరైన ప్రభు యేసు క్రీస్తు నామములో దాన్ని వెలగొడుతున్నాను ప్రభా. సాతాను శక్తులని బయట నజరైన ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ రక్తంతో కడిగి ప్రభా మీ బిడ్డలని వాళ్ళని పవిత్రపరచుము. మీ ఆత్మతో నింపండి ప్రభా. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభా సాతాను శక్తుల ఆ రోగములను బంధించి వెలగొడుతున్న నజరైన ప్రభు యేసు క్రీస్తు నామంలో ఇప్పుడు మీ ఆత్మతో నింపి వాళ్ళని స్వస్థపరచుము ప్రభా. మీరు పొందిన గాయములు బట్టి వాళ్ళని స్వస్థపరచుము. వాళ్ళకి శాంతి, నెమ్మది, సమాధానం మీ ప్రభా. మీ రక్త నిర్బంధం కింద వాళ్ళని కాచి కాపాడండి ప్రభా. అవును ప్రభా, విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నాము, ఏకీభించి మేము ప్రార్థిస్తున్నాను ప్రభా. వందనాలు చెల్లిస్తాం ప్రభా. మీ నామంలో మేము ప్రార్థన చేసిన ప్రభా మీరు మమ్మల్ని రక్షిస్తావు ప్రభా. మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాము. నజరైన ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. Amen. Father, I pray in the name of Lord Jesus Christ and by the power of your Holy Spirit, Lord. I pray for your children, Lord. Thank you for dying on the cross for us. Thank you for your burial. Thank you for your resurrection, ascension and enthronement in heaven. And Lord, you're going to come back in power and glory. Father, I pray for your children. I bind the powers of witchcraft. I bind the powers of darkness. I bind all evil spirits and all principalities and satanic strongholds. I bind them and tear them and expel them out in the name of Lord Jesus Christ and by the power of your Holy Spirit. The blood of Lord Jesus Christ wash them from all their sins. Fill them with the power of your Holy Spirit. Lord Jesus Christ, I pray for every sickness and disease. I bind it and cancel it and tear it and expel it out of their bodies in the name of Lord Jesus Christ and by the power of your Holy Spirit. I say all sickness come out in the name of Lord Jesus Christ and the power of your Spirit. Every evil habit, I bind it and tear it and expel it out in Lord Jesus Christ and by the power of your Holy Spirit. Lord, have you mercy upon your children. The blood of Lord Jesus Christ wash them from all unrighteousness. Help them to be under the blood covenant. We pray with faith. I know you're a faithful God. When we pray unto you, you will deliver us, O God. Thank you, Lord, that you answer our prayers. In the most precious, mighty, exalted, holy, matchless, mighty name of our Lord and Savior Jesus Christ, I pray. Amen. Amen.